హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్ గా మనకి థ్రిల్లర్స్ అంటే గుర్తొచ్చేది మలయాళం థ్రిల్లర్స్. ఆ కేస్ గానీ ఆ సీన్ ఇన్వెస్టిగేషన్ గానీ వేరే లెవెల్లో ఉండేవి. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అంత మంచి ఎంటర్టైన్ చేసే మూవీ అయితే ఏం రాలేదు. కానీ రీసెంట్ గా వాటిని తలదన్నే థ్రిల్లర్స్ బాలీవుడ్ నుంచి అయితే మనకైతే వచ్చాయి. అలా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బాలీవుడ్ వెబ్ సిరీస్ అది కూడా తెలుగులో దొరికేవి ఈ రోజు ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్నా. అందులో సీన్ ఇన్వెస్టిగేషనే కాదు, హారర్ కంటెంట్, థ్రిల్లర్ కంటెంట్, సీన్ ఇన్వెస్టిగేషన్ ఇలా మూడు కలిపి మిక్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే మంచి సిరీస్లు ఇవన్నీ. సో మీరు గనక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. ఒకవేళ ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే అలా వచ్చి చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కంటెంట్ తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. సిటీలో కనబడిన ఒక డార్క్నెస్ ఒక అమ్మాయిని అయితే మింగేస్తుంది. ఎవరికి తెలియని, ఎవరికి కనబడిని ఆ డార్క్నెస్ ఆ అమ్మాయిని అయితే మాయం చేస్తుంది. అయితే అసలు డార్క్నెస్ ఏంటి, అమ్మాయి మాయం అవ్వడం ఏంటి, ఈ విషయాల్ని చాలా మిస్టీరియస్ గా అనిపించిన ఒక పోలీస్ ఆఫీసర్ ఈ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న ఆ మిస్టరీని కనుగొనడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. అయితే తిన్నొక్కరితే మిస్ అయిందా, లేకపోతే తినలాగే చాలా ఈవెంట్స్ జరిగాయా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ అంధేరా వెబ్ సిరీస్. కొంచెం డార్క్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్ లా ఈ వెబ్ సిరీస్ చూస్తే మనకు అనిపించవచ్చు. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కంటెంట్. ఇప్పటి వరకు కనుక ఇలాంటి సిరీస్ ని కనుక మిస్ అయ్యంటే వెంటనే చూడడం స్టార్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb 5.8 రేటింగ్ అయితే ఇచ్చింది. ఒక బడా పొలిటీషియన్ కార్ లో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. అయితే ఆ అమ్మాయి అలా చనిపోవడానికి గల కారణం ఏంటి, అది కూడా ఆ ఫేమస్ పొలిటీషియన్ కార్ లో. అయితే ఈ హై ప్రొఫైల్ కేసు ని డీల్ చేయడానికి అక్కడికి రంగంలోకి దిగుతుంది ఏసీపీ సంయుక్త దాస్. అయితే తను డీల్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో నిజ నిజాలని ఎలా బయటపెట్టింది, ఆ హత్యకి గల కారణాన్ని ఎలా వెలికి తీసింది, ఈ సంఘటన వెనుక ఉన్న ఆ అసలు నేరస్తుడు ఎవరు, వాడి మాస్క్ ఎలా తొలగించింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి. ఈ వెబ్ సిరీస్ మీకు జియో ప్లస్ హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 6.2 రేటింగ్ అయితే ఇచ్చింది. ఒక బాగా బలిసిన ఇంట్లో చాలా వింతగా ఆ ఇంటి పైకి వచ్చిన కాకులన్నీ అక్కడికక్కడే చనిపోయి కింద పడిపోయి చాలా విచిత్రమైన సంఘటన ఆ ఇంట్లో జరుగుతుంది. అది చూసి ఆ ఇంట్లో వాళ్ళందరూ షాక్ కి గురవుతారు. అయితే ఈ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ సీన్ లోకి దిగుతాడు సబ్ ఇన్స్పెక్టర్ జటిల్ యాదవ్. అసలు అక్కడ అలా జరగడానికి గల కారణం ఏంటి, ఈ పరిస్థితి దేన్ని సూచిస్తుంది. అయితే ఈ సంఘటన కోసం ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు జటిల్ యాదవ్. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో మనోడికి కొన్ని నమ్మలేని నిజాలైతే తెలుస్తాయి. అయితే ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యాయి, అసలు ఆ సిచ్యువేషన్ అందరికి గల కారణం ఏంటి, అక్కడ జరగబోయే మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ వెనుక ఉన్న అసలు నేరస్తుడు ఎవరు, ఇలాంటి విషయాలతో ఉంటుంది రాత్ అకేలి హై సెకండ్ సీజన్ గా వచ్చిన ఈ బన్సాల హత్యలు. ఈ వెబ్ సిరీస్ కూడా ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 6.6 రేటింగ్ అయితే ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో బారాముల్లా అన్న ఒక ప్రాంతంలో ఒక మెజిషియన్ మ్యాజిక్ పర్ఫామ్ చేస్తుండగా ఆ మ్యాజిక్ లో సరదాగా ఒక అబ్బాయిని ఇన్వాల్వ్ చేసి మాయం చేయడానికి అయితే ట్రై చేస్తాడు. తను నిజంగానే అదృశ్యం అయిపోవడం ఆ మెజిషియన్ కే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదొక షాకింగ్ న్యూస్. అయితే నిజంగానే అది మెజిషియన్ చేసిన పనా, లేకపోతే ఇంకెవరైనా తనని కిడ్నాప్ చేశారా, అసలు ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఇలాంటి విషయాల్ని కనుగొనడానికి అక్కడికి ఎంటర్ అయ్యే DSP రిద్వాన్ ఈ కేస్ ని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ కేస్ ని సాల్వ్ చేసే పనిలో వాళ్ళ ఫ్యామిలీకి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అది ఎలా, అసలు ఏంటి తెలియాలంటే ఈ మూవీని అయితే చూడండి. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి, మిస్టరీ ఫిలిమ్స్ ఇష్టపడ్డ వాళ్ళకి అయితే షూర్ షాట్ గా నచ్చుతుంది. సో ఇప్పటి వరకు కనుక మిస్ అయ్యంటే ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 7 రేటింగ్ అయితే ఇచ్చింది. అసలు 2025 స్టార్ట్ అయిందే పాతాల్లోక్ వెబ్ సిరీస్ ద్వారా. జనవరిలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఏ ముహూర్తాన్న బాలీవుడ్ వాళ్ళు దించారో గానీ ఆ ఇయర్ రిలీజ్ అయిన అన్ని సిరీస్లు ఆడియన్స్ కి బాగా ఎంటర్టైన్మెంట్ అయితే అందించాయి. సీజన్ 1 లానే ఒక హై ప్రొఫైల్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ హాతీరామ్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టాడు, ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని హాతీరామ్ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎలా నిజ నిజాలు బయట పెట్టాడు, ఆ ఇన్వెస్టిగేషన్ తో పాటే తన లైఫ్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ తనని ఎలా ఇబ్బంది పెట్టాయి, ఇలాంటి విషయాలతో ఉంటుంది సీజన్ 2 కూడా. సీజన్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా సీజన్ 2 ని కూడా ఇష్టపడతారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ ని కనుక మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 8.3 రేటింగ్ అయితే ఇచ్చింది.
14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆశు తన బ్రదర్ ని కలవడానికి అయితే రిటర్న్ బ్యాక్ అయితే వస్తాడు. అప్పటికే ఒక మంచి స్టేజ్ లో ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఉన్న మ్యాక్స్ తన తమ్ముడిని చూసి పట్టలేని ఆనందంతో తనతో పాటే తన్ని ఉంచుకొని తనకు ఒక మంచి లైఫ్ ఇద్దామని ట్రై చేస్తుంటాడు. అయితే వాళ్ళు ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేసుకునే పనిలో కొన్ని పరిస్థితులు వాళ్ళ మధ్య ఎలా చిక్కుకున్నాయి, వాళ్ళ లైఫ్ ని ఎలా డేంజర్ జోన్ లో పడేశాయి. అయితే ఆ పరిస్థితి వల్ల వాళ్ళ లైఫ్ గానీ వాళ్ళ బిజినెస్ గానీ ఎటువంటి మలుపులు తిరిగింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది కనకజురా. ఇది ఒక గ్రిప్పింగ్ ఫ్యామిలీ డ్రామా, ఒక ఫ్యామిలీ టైప్ ఆఫ్ థ్రిల్లర్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ కనకజురా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ అన్నదమ్ముల్లో ఎవరి స్వభావం ఎలాంటిదో, వాళ్ళ డెసిషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని చూడండి. ఈ వెబ్ సిరీస్ మీకు సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 7.1 రేటింగ్ అయితే ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో చరణ్దాస్పూర్ అనే ఒక ఫిక్షనల్ ఊర్లో మిస్టీరియస్ గా కొన్ని బాడీ పార్ట్స్ అయితే కనబడకుండా పోతాయి. అయితే అలా మిస్ అవడానికి గల కారణం ఏంటి, ఆ పార్ట్స్ అన్ని అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఈ హత్యల వెనుక ఉన్న అసలు నేరస్తులు ఎవరు, ఇలాంటి విషయాల్ని కనుక్కోవడానికి రియా థామస్, సస్పెండెడ్ కాప్ విక్రమ్ సింగ్ ఈ కేసుని డీల్ చేస్తుంటారు. అయితే ఫైనల్ గా దీనికి వెర్డిక్ట్ ఎలా తీసుకొచ్చారు, అసలు దీని వెనుక ఉన్న నిజమైన కారణం ఏంటి, పాస్ట్ హిస్టరీలో ఉన్న కొన్ని మూమెంట్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్ కి ఎలా కనెక్ట్ చేశారు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఒక ఫిక్షనల్ పాస్ట్ ని తీసుకొని ప్రెజెంట్ ని కనెక్ట్ చేసే విధానం అయితే సూపర్. ఈ వెబ్ సిరీస్ కూడా మిస్టరీ సూపర్ న్యాచురల్ సీన్ థ్రిల్లర్ సిరీస్. థ్రిల్లర్స్ అండ్ మిస్టరీ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 6.5 రేటింగ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు న్యాయం వైపు ఉండే మాధవ్ మిశ్రా ఒక కేసుని ట్యాకప్ చేశాడంటే అందులో నిజాలు బయటపెట్టి న్యాయం వైపే తన స్టాండ్ తీసుకొని ఆ కేసుని తప్పకుండా న్యాయంగా గెలుస్తాడు మాధవ్ మిశ్రా. అలాంటి మంచి పేరు పొందిన లాయర్ గా చలామణి అవుతున్న మాధవ్ మిశ్రాకి ఈ జస్టిస్ సీజన్ 4 ద్వారా ఒక న్యూ బ్రాండ్ కేసునైతే తన ఇంటి తలుపైతే తడుతుంది. డాక్టర్ రాజగోపాల్ ఆ రోజు తన చేతిలో తన నర్స్ చనిపోవడం చూసిన కొంతమంది అయితే తనే హత్య చేశాడని స్ట్రాంగ్ గా బిలీవ్ అయితే చేస్తారు. అయితే ఆ కేసులో అరెస్ట్ అయిన రాజగోపాల్ ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని రాజగోపాల్ వైఫ్ మాధవ్ మిశ్రాకి అయితే ఈ కేసుని అప్పచెప్తుంది. అయితే అసలే న్యాయం వైపు అడుగు వేసే మాధవ్ మిశ్రా నిజంగానే నాగపాల్ కి హెల్ప్ చేశాడా, ఈ హత్య నిజంగానే నాగపాల్ చేశాడా, లేకపోతే తన్ని ఎవరైనా ఇరికించారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ సీజన్ 4 జస్టిస్. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసే ఆ సస్పెన్స్ కూడా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ సీజన్ ని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సీజన్ కి IMDb అయితే 7.7 రేటింగ్ అయితే ఇచ్చింది. మధు అనే ఒక యంగ్ ఉమెన్ గ్వాలియర్ నుంచి ఢిల్లీకి కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఢిల్లీలో ఒక ప్లేస్ లో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అయితే స్టే చేయడానికి అయితే సిద్ధమవుతుంది. అలా ఆ హాస్టల్ కి వెళ్ళిన మధుకి ఆ హాస్టల్ వాళ్ళు రూమ్ నంబర్ 333 అయితే అలొకేట్ చేస్తారు. అయితే అలా రూమ్ లోకి వెళ్ళిన మధుకి ఎటువంటి షాకింగ్ ఇన్సిడెంట్స్ అయితే ఎదురవుతాయి. ఆ హాస్టల్లో కొంతమంది యొక్క వింత బిహేవియర్ మధునే కాదు చూసిన మనల్ని కూడా షాక్ కి గురి చేస్తుంది. అసలు ఆ హాస్టల్లో ఏమవుతుంది, ఎవరు కూడా ఆ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎందుకు భయపడతారు, అసలు ఏం జరుగుతుంది ఆ హాస్టల్లో, ఇలాంటి విషయాలతో ఉంటుంది కాఫ్ అనే వెబ్ సిరీస్. మంచి మిస్టీరియస్ గా హారర్ అండ్ థ్రిల్లర్ కంటెంట్ తో ఈ వెబ్ సిరీస్ తప్పకుండా అలరిస్తుంది అందరినీ. జస్ట్ 8 ఎపిసోడ్స్ తో ఉన్న వెబ్ సిరీస్ ని అయితే ఖచ్చితంగా చూడండి. సో ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 7.4 రేటింగ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు చెప్పబోతున్న సిరీస్ మాత్రం మీరు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇది ఒక మాక్యుమెంటరీ థ్రిల్లర్ సిరీస్. రియల్ గా ఉంటూనే ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేస్తూ తీసిన ఈ సిరీస్ అయితే థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక 4 హత్య కేసులు ఒక 22 ఏళ్ల యువకుడు చేశాడని సస్పెక్ట్ చేస్తున్న టైంలో తనైతే మిస్ అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అయితే ఈ సీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక జర్నలిస్ట్ హత్య సీన్స్ లో ఇన్వాల్వ్ అయిన కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇలాంటి విషయాల్ని బయట పెట్టి ఆ హత్యల వెనుక ఉన్న నిజమైన కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలను బయటకు తీసే టైప్ ఆఫ్ థీమ్ లా ఉంటుంది ఈ సిరీస్. మీరు కానీ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మీకు సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి IMDb అయితే 8 రేటింగ్ అయితే ఇచ్చింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.